హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. హాయ్ అనుపమ గారు. హలో, ఎలా ఉన్నారు? ఓకే, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా రోజులు అయింది కలిసి కదా. అవును, మీరు ఎలా ఉన్నారు అంటే చాలా బాగున్నానని నేను చెప్పాను. మీరు ఎలా ఉన్నారు అంటే నేను దాంట్లో గుడ్ బ్యాడ్ గుడ్ ఎక్సలెంట్ ఇలాంటి గ్రేడ్స్లో మీరు చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉన్నానా? ఇప్పుడు నిన్న మొన్న చాలా ప్రమోషన్స్ చేసి నేను కొంచెం టైర్డ్ ఉన్నా, కానీ ఇమోషనలీ చాలా హ్యాపీ ఉన్నా, కానీ ఫిజికలీ కొంచెం టైర్డ్ ఉన్నా, బట్ పర్లేదు. ఓకే, సో పర్దా టీజర్ ట్రైలర్ చూసా నేను, చాలా బాగుంది. అంటే ఉమెన్ కాబట్టి నచ్చింది అలా ఏం కాదు, మామూలుగా సినిమాగా చూస్తాం కాబట్టి అలా దాంట్లో స్టోరీ ఉంది కాబట్టి. ఇప్పుడు అందరూ ఏదైనా ఎలివేషన్ సీన్స్ ఎనీ మూవీ చూస్తున్నప్పుడు, ట్రైలర్ చూస్తున్నప్పుడైనా ఎక్కువ హీరో ఎలివేషన్ సీన్స్ ఇలాంటివి ఉంటే కొంచెం స్టోరీ చేయండి, ఏదైనా స్టోరీ పెట్టండి అని కామన్ పీపుల్ అడుగుతున్నారు. సో ఇందులో నాకు ఆ స్టోరీ కనిపిస్తోంది, అందుకు బాగుంది అని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ మీన్స్ అ లాట్ అండి. లైక్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ వ్యూవర్స్ ఆఫ్ ద ట్రైలర్ మీరు. ఇంకా ట్రైలర్ బయటికి రాలేదు, బై ద టైమ్ ఇట్స్ ఎయిర్ ఇట్ వుడ్ హావ్ కమ్ అవుట్, బట్ అందుకే చూసా కదా. అయితే ముగ్గురు అమ్మాయిలు కంటిన్యూస్గా కనిపిస్తున్నారు. మీరు అంటున్న అదే మీరు చెప్పారు కదా, అమ్మాయి కనిపిస్తే సినిమాకి రారు అని. దీనికి నాకు దగ్గర చిన్న ఆన్సర్ ఉంది. అది ఎక్కడ అంటే అఫ్కోర్స్ సినిమాల్లో థియేటర్స్లో అది నాకు తెలియదు, కానీ ఓటీటీస్లో అయితే నేను చాలా ఫీమేల్ సెంట్రిక్, లేకపోతే ఫీమేలే ఎక్కువ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నావు అవి నేను చాలా చూసాను, అవి నాకు చాలా బాగా నచ్చుతున్నాయి కూడా. అండ్ అలాంటి వ్యూవర్స్ చాలామందే ఉన్నారు. అంటే అదే కదా ప్రాబ్లం, మీరు ఓటీటీలో వచ్చిన సినిమాలే చూస్తున్నారు, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, అది ప్రాబ్లం. అందుకే ఆ సినిమాలు ఓటీటీలు మాత్రమే వస్తుంది. ద థింగ్ ఇస్, అమ్మాయి పిక్చర్ చూడాలని ఒక హీరోయిన్ ఫిల్మ్ అని చెప్తారు, బట్ ఒక మంచి స్టోరీ అని చెప్పి సినిమాకి అలా వెళ్ళడం తక్కువ అని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ హస్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు ఓ బేబీ, అరుంధతి, బాగ్మతి, ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఓన్లీ, ఫీమేల్ లెడ్ ఫిల్మ్స్ ఓన్లీ, కానీ అవి వర్కౌట్ అయ్యాయి. బట్ ద థింగ్ ఇస్, అట్లాంటి స్టోరీస్ అది ఆ బడ్జెట్లో అట్లాంటి సినిమాలు, లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ సచ్ ఫిల్మ్స్, ఇన్వెస్ట్ సో మచ్ ఇన్ ఎ ఫిల్మ్ లైక్ దాట్, అది థియేటర్లోకి జనాలు వస్తారు. నో మ్యాటర్ ఇఫ్ ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అయినా, లేకపోతే ఫీమేల్ కమర్షియల్ ఫిల్మ్ అయినా సరే, థియేటర్లోకి జనాలు వచ్చి చూస్తారన్న నమ్మకం ఉండాలి కదా. అది లేదు. అదే మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది, మీరు ఓటీటీలో చూస్తున్నారు. అంటే నేను పర్సనల్గా అయితే నాకు నచ్చితే అది ఎక్కడైనా చూస్తాను, దాంతో సంబంధం. జనరల్ ప్రేక్షకుల విషయాన్ని, ప్రేక్షకులు అంతే, అమ్మాయి లైక్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే అది ఓటీటీలో చూస్తే చాలు కదా. దానిలో ఏముంటుంది ఎక్కువ, ఏదో ఒక అమ్మాయి జర్నీ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, హర్ స్ట్రగుల్ ఉంటుంది, అంతే ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఐ థింక్ పరదా ఇస్ అన్ ఆన్సర్ టు దాట్. పరదా ఇస్ లైక్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. నాకు గడ్డం లేదు అన్నది తప్ప, దెర్ ఈస్ ఎవ్రీథింగ్ దట్ అ కమర్షియల్ సినిమా హ్యాస్ టు హ్యావ్ is there in it, except for like నేను ఫైట్ చేయలేను, నేను అట్లాంటివి కాదు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఒక కమర్షియల్ ఫిల్మ్లో యూ గెట్ హైస్, నో లైక్ విసిల్ మూమెంట్స్, అలాంటి హైస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి జర్నీ ఫాలో అయితే అలాంటి హై మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. బికాజ్ అది ఆ క్రౌడ్తో చూసినప్పుడు, చాలా మందితో ఆ క్రౌడ్తో చూసినప్పుడు, పెద్ద స్క్రీన్లో ఆ మంచి విజువల్ క్వాలిటీతో అండ్ ఆ ఆడియో క్వాలిటీతో చూసినప్పుడు మీకు దొరికే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ లైక్, ఓకే, ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు చూస్తే మేము హ్యాపీ, బట్ దాని తర్వాత రివ్యూస్ చూసైనా, వేరే వాళ్ళు చెప్పినది వినాక అయినా ఓటీటీ అని అనుకుని ఇంట్లో కూర్చోకండి. వాళ్ళు మంచిగానే చెప్తారు, నేను చెప్తున్నాను కదా, రివ్యూస్ బాగానే వస్తుంది అండ్ పీపుల్ ఆల్సో విల్ లైక్ ఇట్. అది నేను ఏదో ఓకే నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది జస్ట్ కాన్ఫిడెన్స్ అనమాట. మేము చేసిన ఆ ప్రోడక్ట్, దాని క్వాలిటీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ హోప్ కూడా, అండ్ ఆడియన్స్ మీద ఉన్న నమ్మకం. లైక్ ఎంత చిన్న సినిమా అయినా సరే మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం అది. సో ఆ నమ్మకం, please we request you, just if you listen to good opinions, if you see good reviews, if people are saying good things about the film, please to watch it in theater only. That will help us so much, that will encourage us so much to make so many more films like this. మీకు ఇప్పుడు ఒక మూవీ వస్తుంటే అందులో హీరోకి ఉండే ఒక ప్రెషర్ ఉంటుంది, అంటే ఇది హిట్ అవ్వాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, చూడాలి, జనం థియేటర్కి రావాలని. అలాంటి ప్రెషర్ మీకు వచ్చిందా ఇప్పుడు ఈ సినిమాతో?
ఖచ్చితంగా ఆ ప్రెషర్ ఉంటుంది బికాస్ నేను లైక్ మేమందరూ మాట్లాడుతున్నాం కానీ బికాస్ లైక్ ఐ ప్లే అ వెరీ 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆ రెస్పాన్సిబిలిటీ నా మీదే ఎక్కువ బికాజ్ ఒక ప్రొడ్యూసర్ కాకపోతే డైరెక్టర్ వీళ్ళిద్దరు నా దగ్గరికి ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న చాలా నా కెరియర్లోనే బెస్ట్ క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు it's not just about being a female centric film that I feel responsible. It's because they've trusted me with a character that I think is the best character of my life. Anta namakam na meeda pettinappudu it's basic from my side to make sure it reaches maximum number of people and that is my responsibility. Cinema product inta baagupothe నాకు ఆ కాన్ఫిడెన్స్ రాదు, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ నేను అంత కాన్ఫిడెంట్గా తీసుకోలేను. బట్ బికాస్ ఇట్స్ అ గుడ్ ప్రోడక్ట్ ఇస్ వై వీ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్. అర్థమైంది నాకు. ఘాటి ట్రైలర్ చూసారా? నేను ఇంకా చూడలేదు. ఐ నో ఇట్ గాట్ రిలీజ్ రైట్, ఐ హ్యావ్ టు, ఐ యెట్ టు వాచ్ ఇట్. ఇందాక మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉన్నాయి, అంటే ఫైట్లు, అనుష్క గారు ఇస్ నోన్ ఫర్ దాట్. నో లైక్ అరుంధతి ఇలాంటి క్లాసిక్ ఫిల్మ్స్ చేసి లైక్ పీపుల్ అదే ఆ ఒక మార్క్ రావడం చాలా కష్టం. ఇప్పుడు అనుష్క గారు సినిమా కోసం ఒక వెయిటింగ్ ఉంటుంది కదా, అది జనరలీ లైక్ హీరో సెంట్రిక్ ఫిల్మ్స్కే ఉంటుంది. బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ వైబ్, దట్ సంథింగ్ దట్ షీ హస్ ఎర్న్డ్. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ ఇయర్ షీ హ్యాస్ రిలీజెస్, అలా కాదు, వి వెయిట్ ఫర్ హర్ రిలీజ్. అది నేను ఆ పొజిషన్కి వెళ్తాను లేకపోతే అది కావాలని నేను చెప్పట్లేదు. బట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ ఫిల్మ్స్ ఆల్సో షుడ్ హ్యావ్ దట్ అవైటింగ్ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అది ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. సో మొత్తానికి పరదా మూవీలోంచి అంటే మేము మామూలుగా అర్థమయ్యేవి ఏమి ఉంటాయి, ఈ పరదాతో ఇబ్బందులు లేకపోతే అమ్మాయిలకు ఉండే ఇబ్బందులు, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి అనుకుంటున్నాం. మీరు ఇచ్చే చిన్న మెసేజ్ ఏమన్నా ఉందా ఇందులోంచి? ఈ సినిమాలో అంటే మీరు ట్రైలర్ చూసినప్పుడు అంతా చాలా ఇంటెన్స్గా కనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ ఆల్సో లైక్ ఫనీ మూమెంట్స్. ఈ ఫన్నీ హ్యాపీ మూమెంట్స్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దేర్ స్ట్రగుల్. There is like a struggle in the movie, there is like a lot of happiness in the film, there is like character transformations and arcs in the film, there is like wonderful visuals in the film, there's like great music in the film and oka manchi message kuda undi. Okkati kaadu, there are so many things that we realize in this journey. ఇప్పుడు చెప్పాలంటే దీనిలో కొన్ని సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్లో ఉన్న ఒక సీన్ ఉంది, దర్శన నన్ను అడుగుతుంది, నేను పరదా గురించి మా ఊర్లో అందరూ పరదా వేసుకుంటారు అంటుంటే దర్శన ఇస్ ఆస్కింగ్, ఓ అంటే పిల్లలు ఐ మీన్ వాట్ హెల్మెట్ కూడా ఉంది, లైక్ ఇఫ్ యూ వాంట్ కిడ్స్ వై డూ యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, యూ కెన్ గో టు దేర్ ఊరు అండ్ వేర్ పరదా అండ్ యూ విల్ హ్యావ్ కిడ్స్. నో, that's not like something, that's a funny thing. Like our scene mottham, it's going to be a funny scene. We are not making jokes, it's like basic logical questions that we ask each other, kani that is very relatable and audience lo kuda kondamandi oh adi correct e kada, oh idi correct e kada, appudu adi kuda correct e kada ani anipistundi. There are scenes where between Sangeeta garu and her husband which are really cute. So throughout the movie there are so many like funny scenes that happen too, but in a very very intense but like oka chala oka ఆ జర్నీ ఉంది కదా, ఆ జర్నీకి ఒక ప్రాపర్ రీజన్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ చుమ్మా లైక్ ఓకే లైఫ్లో ఏదో మారాలి, ఏదో మంచి ఒక హ్యాపీ జర్నీ చేసి రావాలి, అట్లా కాదు. దిస్ జర్నీ హ్యాస్ సో మచ్ మోర్ దెన్ వాట్ యూ సీ ఇన్ ద ట్రైలర్. అది ఎందుకు మేము బయట పూర్తిగా పెట్టలేదంటే దట్స్ ద సస్పెన్స్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్. సో I really would want you also to watch it because you like female-centric films a lot. You will really love this film. And next time we meet, you will talk about this film. Yes. And I'm sure about నాకు that. నచ్చితే ఆ విషయం గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడతారు. సో ఈ మూవీ షూట్ చేస్తున్నప్పుడు లేకపోతే అయిన తర్వాత అయినా ఇందులో ఉన్న ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు చెప్తున్నట్లు చాలా సో మెనీ మెసేజెస్, లేకపోతే మీ లైఫ్లో చేంజ్ చేసుకోవాలి అనిపించే మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా చేశారా అలాగా? సో ఈ సినిమాలో నేను చెప్పినట్టు there are a few scenes where as a human being మనకి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, లైక్ అబౌట్ లైఫ్, అబౌట్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ కదా. ఆ పర్స్పెక్టివ్స్ని క్వశ్చన్ చేసే చాలా సీన్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ దిస్ ఫిల్మ్ దట్ ఐ స్టిల్ హ్యావెంట్ గాట్ అన్ ఆన్సర్ టు. దానికి ఒక కరెక్ట్ ఆన్సర్ ఉండదు, దర్ ఇస్ నో రైట్ ఆన్సర్ టు ఇట్, బట్ ఇట్స్ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్. సో అది ఇప్పుడు నేను దాని గురించి ఎక్కువ చెప్తే
there's one scene where like we have a bonfire and then we are having a conversation, all of us sitting together. మీరు ఇప్పుడు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ ఇదే నా సీన్ అని. సో there's a conversation that's happening then that made me wonder what I would do in a situation like that. కానీ అదే దానికి ఒక ఆన్సర్ నాకు ఇప్పుడు కూడా తెలియదు. అది కరెక్ట్ కదా, ఇది కూడా కరెక్ట్ కదా, అది కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ కదా. సో దెర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యూ లైక్ అండ్ డిస్లైక్. సో అట్లాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ప్రతి సినిమాకి మనం యాక్ట్ చేసినప్పుడు అది ఎంత చిన్న సినిమా అయినా సరే, ఎంత చిన్న క్యారెక్టర్ అయినా సరే, దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. కాన్స్టెంట్లీ వీఆర్ ఇవాల్వింగ్, వీఆర్ లెర్నింగ్. సో అది ఉంటుంది. బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దిస్, యాజ్ దిస్ బీయింగ్ సుబ్బు హ్యాస్ taught me so many things that I can't say this is what. Ipudu Darshana had to learn driving for it, or she had to learn the language for it. Atla nenu I didn't have to learn anything new from it, but I had to learn to be Subbu and learn to understand her ideologies and what her perspective about the world is. సో మామూలుగా అడుగుతున్నా, అయితే మీ లైఫ్లో ఇది లేకుండా నాకు అసలు ఉండలేను, ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి? హ్యాపీనెస్. అయ్యో, వెరీ సింపుల్. అదే హ్యాపీనెస్, అది ఉంటే చాలు. హ్యాపీనెస్ అండ్ పీస్, ఈ రెండు విషయాలు చాలు మనకి లైఫ్లో. అలా అనిపించడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. నిజం చెప్పండి, అందరికీ అదే కదా ఇంపార్టెంట్. మనకి అన్నీ ఉన్నాయి, మనకి కోరుకుంటున్నాము అంటే వెంటనే అది గుర్తొచ్చింది అంటే ఏమన్నా మిస్ అవుతున్నారా? హ్యాపీనెస్ మిస్ అవ్వడం కాదు, హ్యాపీనెస్ ఇస్ బేసిక్లీ అ చాయిస్. అంటే మనకి లైఫ్లో మనం ఆలోచిస్తే సాడ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటుంది. లైక్ వీ కెన్ బి డిసప్పాయింటెడ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఐ యూస్ టు బి ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ అబౌట్ మై హెయిర్. ఇట్ యూస్ టు మేక్ మీ వెరీ ఇన్సెక్యూర్. నేను చెప్తే నమ్మరు ఎవరు, కానీ నా హెయిర్, నా ఎంటైర్ స్కూల్ లైఫ్లో నా బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ, నా ఓన్లీ ఇన్సెక్యూరిటీ వాజ్ మై హెయిర్. ఎందుకు? హెయిర్ అంటే అప్పుడు ఇలా కాదు కదా, మనకి అది ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. మనకి ఏం కావాలి, మ్యాక్సిమం దాన్ని, నా హెయిర్ చాలా వాల్యూమ్ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ సీ ప్రేమం, అది బ్రష్ చేసి, ఇప్పుడు కర్లీ గర్ల్ మెథడ్ అవన్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం వీ కెన్ టేమ్ ఇట్. అప్పుడు ఇవన్నీ తెలియదు కదా. దట్ టు లైక్ వీఆర్ నాట్ అవేర్ అబౌట్ ఎనీథింగ్. సో ఆ టైంలో ఎవ్రీ వన్ హూ మీట్స్ మీ దే మేక్ ఫన్ ఆఫ్ మై హెయిర్. రేర్లీ సమ్వన్ కాంప్లిమెంట్స్ మై హెయిర్ అండ్ సే దట్ యూ హ్యావ్ రియల్లీ థిక్ నైస్ హెయిర్. రేర్లీ అంటే నా ఆ స్కూల్ టైంలోనే ప్రాబబ్లీ దెర్ విల్ బి 2-3 people దే హ్యావ్ told me that okay my hair is nice. Rest of everyone used to make fun of my hair. But see what happened, Premam released, people say you have beautiful hair. That changed everything for me. So idi happiness kuda ante, like how certain things that we think are issues for us, then there will be another side to it. Like ఇప్పుడు చాలా వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గాలనిపిస్తుంది, వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పుట్ ఆన్ అయితే బాగుంటుంది అని చెప్తుంది. స్క్వేర్ ఫేస్ ఉన్న వాళ్ళకి వీ షేప్ కావాలి, వీ షేప్ ఉన్న వాళ్ళకి ఆల్మండ్ ఫేస్ కావాలి. సో వీ కెన్ నెవర్ బీ హ్యాపీ. లైక్ ఇఫ్ యూ వాంట్ టు జడ్జ్ యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ, యూ కెన్ నెవర్ బీ హ్యాపీ. బట్ ద మూమెంట్ యూ స్టార్ట్ ఎంబ్రేసింగ్ యువర్ సెల్ఫ్ ద వే యూ ఆర్. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు దొరికిన హెయిర్ ఇది, నా ఐబ్రోస్ ఇలా ఉంటుంది, నా ఫేస్ ఇలా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని బెటర్ చేయాలని మీకు అనిపిస్తే బెటర్ చేయండి. You maintain it well, do whatever you want to do. But when you keep listening to everyone around you and thinking about everything around you, you can never be happy. Never be happy. So in an industry like this, where you're constantly judged, first ఎప్పుడు ఫిజికల్ అపియరెన్స్ గురించి అందరు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాక మీరు చెప్పారు ఐ లాస్ట్ వెయిట్ అని. Like I lost weight. It could be different reasons. It could be my mental health, it could be my physical health, it could be an conscious decision for a movie. So it's constantly being judged by everyone for every single activity of yours. The way we talk. అంటే ఏదో ఒక ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం కాన్షియస్గా కాకుండా మనకి వేరేదో చెప్తే అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. Then people will judge you with that. ఆ సిచ్యువేషన్స్ గురించి ఎవరికి తెలియదు. So when you're battling all of these things together, it's a big blessing to be an actor, to be loved by so many people. It's a big, huge blessing and I'm grateful. Kani, with these blessings come a lot of consequences that you face because of the blessing. So happiness is something that I want to hold on to.
ఎనీథింగ్, ఎనీ స్మాల్ మూమెంట్స్ దట్ మేక్ మీ హ్యాపీ. ఇప్పుడు నాకు ఫేవరెట్ చాక్లెట్ ఎవరైనా, క్యాండీ ఎవరైనా తీసుకొస్తే నేను హ్యాపీ అవుతాను. ఆ హ్యాపీనెస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను నేను. నెక్స్ట్ మూమెంట్ నేను సాడ్ అవుతాను, దెర్ విల్ బి సంథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, ఐ విల్ టేక్ దాట్. అన్నిటినీ ఎంబ్రేస్ చేసుకుంటాను. సో దట్స్ వై హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైంది నాకు. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఈ సరదా లేకపోతే హ్యాపీనెస్ విషయాల్లోనే ఇంక్లూడ్ చేస్తూ చెప్తున్నా, మీకు లాట్ ఆఫ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిల్లో కొన్ని నెగిటివ్ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు, మేబీ గుడ్ ఎక్కువే ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే అఫ్కోర్స్ మరీ అంత నెగిటివిటీ ఏమీ లేదు కాబట్టి నేను ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ని చూసాను. అందులోంచి జస్ట్ చెప్తున్నా, అనుపమ ఈజ్ మై గర్ల్, డోంట్ టచ్ మై గర్ల్ అని చెప్పి హీరోనే క్వశ్చన్ చేసే మీ ఫ్యాన్స్ ఉన్నారు. నేను జస్ట్ సరదాగానే కావచ్చు, అలాంటి సరదా కామెంట్స్ చాలా చాలా వస్తూ ఉంటాయి కదా, అవి చూసుకున్నప్పుడు కూడా సరదా ఆనందపడుతుంటారా? ఎక్కువ నెగిటివ్ కామెంట్స్కే ఇంపాక్ట్ అవుతుంటారా? సో కెరియర్లో ఇనీషియల్ డేస్లో నేను ఐ యూస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ ఆల్ ద కామెంట్స్. ఐ యూస్ టు రీడ్ ఆల్ ది కామెంట్స్. ఇప్పుడు జనరలీ ఇప్పుడు నేను ఒక ఫోటో నా పేజ్ నుంచి పోస్ట్ చేసినప్పుడు దాని కింద నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ వేరే లైక్ ప్రమోషనల్ పేజెస్ నుంచి, వేరే పేజెస్ నుంచి నా ఫోటో పెట్టినప్పుడు దాని కింద చాలా ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ ఉంటుంది. దట్స్ బికాస్ లైక్ దే విల్ బి కాన్స్టెంట్ కంపారిజన్స్. ఓకే, ఈ హీరోయిన్ కన్నా ఆ హీరోయినే బెటర్, లైక్ దే వాంట్ దట్. అంటే వాళ్ళు ట్రాక్షన్ కోసం మీకు ఎవరు ఇష్టం, ఈ అమ్మాయి అయితే లైక్ కొట్టండి, ఈ అమ్మాయి అయితే కామెంట్ చేయండి, ఈ అమ్మాయి అయితే లైక్ షేర్ చేయండి. ఆర్ లైక్ యూ సే దట్ ABCDEFG ఏది ఇష్టం. జనవరి మంత్లో ఉన్న వాళ్ళకి సాయి పల్లవి దొరుకుతుంది, ఫిబ్రవరిలో అనుపమ దొరుకుతుంది, మార్చ్లో నదర్ హీరోయిన్ దొరుకుతుంది అని చెప్పి ఇట్లా ఫర్ ట్రాక్షన్ దే డూ సంథింగ్. దే పుట్ లైక్ దిస్ రేజ్ బేట్స్ ఆల్సో. అంటే వావ్, అంటే ఇఫ్ దేర్ సంథింగ్ రాంగ్ వీ హెవ్ డన్ దాన్ని అప్రిషియేట్ చేసి వాళ్ళు దాన్ని రేజ్ బేటింగ్ అంటారు. తప్పు ఏమైనా జరిగింది, లేకపోతే ఒక గలీజ్ బట్టలు వేసుకున్నాను అనుకోండి, అనుపమ బట్టలు ఎంత బాగుంది కదా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడతారు. దానికి రేజ్ బేటింగ్ లాగా ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, బికాజ్ బూతులు తిడతారు, ఆల్ ఆఫ్ దాట్. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దీనిలో ఒక్క కామెంట్ చదివితే చాలు, విల్ బి హర్ట్. ఇట్స్ లైక్ హౌ దే విల్ బీ హర్ట్ విత్ అ నెగటివ్ కమెంట్. మంచిగా మనం డ్రెస్ చేసి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అరే ఏం షర్ట్ వేసుకున్నావురా అని అడిగితే నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఎలా హర్ట్ అవుతుందో అలాగే కదా మనకి కూడా హర్ట్ అవుతుంది. సో ఇనీషియలీ ఐ ఫేస్ సో మెనీ కామెంట్స్ లైక్ దాట్. I was not the conventional, like typical, like heroine material when I came. I don't know if I am that, because I hope the perspective of the world has changed in that 10 years. But I was not that. I'm only 5'3" plus my height. And I'm not like the fair. I was not the zero size. I was a normal girl. I was a very young girl. సో ఆ టైంలో ఇంత నెగటివిటీ ఫేస్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఐఎమ్ నాట్ గోనా గో రీడ్ కామెంట్స్. ఐఎమ్ నాట్ గోనా లెట్ ఎనీవన్ టచ్ మీ దట్ వే. అండ్ ఈవెన్ ఇఫ్ టుడే, ఈవెన్ ఇఫ్ ఐ రీడ్ అ కామెంట్, నో, ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, బికాస్ ఇట్స్ అబౌట్ ఇట్స్ హౌ ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ ఫర్ ద జర్నీ ఐ హ్యావ్. ఈ 10 years నేను ఇక్కడ ఉన్నానంటే 10 years నాకు చాలా మంది దగ్గర నుంచి ఇంత ప్రేమ వస్తుంది. అందుకే కదా నేను ఇప్పుడు కూడా సినిమా చేస్తున్నాను. ఆ ఒక్కరు ఇద్దరు మాట్లాడే ఆ వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్కి, వాళ్ళ ఇన్సెక్యూరిటీస్కి నేనెందుకు అప్సెట్ అవ్వాలి? ఇట్ డజంట్ డిజర్వ్ అటెన్షన్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటంటే మీరు స్ట్రాంగ్ అవుతారు అంతే. అవన్నీ చూసుకున్న తర్వాత ఇవన్నీ పట్టించుకోకూడదు అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు యూ బికమ్ వెరీ స్ట్రాంగ్. అంతే. Avoiding that doesn't help us. Seeing that, understanding it doesn't matter is what is going to help us. సో ఇది ఒక్కరికి కాదు, మీ ఒక్కరికే కాదు, అందరికి, చాలా మందికి ఫేస్ మీకు కూడా అదే ఉంటుంది కదా. అందరికి అదే ఉంది అంటున్నాను, ఇంక్లూడింగ్ మీ. నార్మల్ గర్ల్ ఆల్సో వుడ్ హ్యావ్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్, బట్ ద స్కేల్ ఇస్ డిఫరెంట్, అంతే, దట్స్ ఆల్. రైట్. సో కమింగ్ టు పరదా మూవీ. సో పరదా మూవీ ప్రాసెస్ టైం పట్టింది కదా, ఐ మీన్ చేయడం కాదు, చేసిన తర్వాత రిలీజ్కి టైం పట్టింది కదా. సో ఈ జర్నీలో వేరే వేరే మూవీస్ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. హారర్ ఫిల్మ్ కూడా చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఇంతకుముందు అడిగాను ఏమేమి చేయాలని ఉందంటే ఏవో కొన్ని లిస్టులు చెప్పారు, అందులో ఫుల్ఫిల్ అవుతున్న వాటిలో అది కూడా ఒకసారి చెప్పండి, ఎలా అనిపించింది?
అది హారర్ ఫిల్మ్ కిష్కిందాపూర్ ఇది దట్ ఈస్ రిలీజింగ్ రియలీ సూన్. అది రిలీజ్ డేట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు కాదు, ఓకే. అదే కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. దట్ వాజ్ అ రియలీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అది మా డైరెక్టర్ వచ్చి ఆ స్టోరీ చెప్పినప్పుడు లైక్ నాకేంటంటే ఐ ఫాల్ ఫర్ ద డైరెక్టర్స్ కన్విక్షన్. అంటే వాళ్ళు సినిమా స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు ఉన్న ప్యాషన్కి నేను అలా లైక్ ఐ ఫీల్ లైక్ ఓకే దట్స్ హౌ ప్రవీణ్ ఆల్సో ట్రాప్డ్ మీ, బట్ ఫర్ అ గుడ్ రీజన్. సో అట్లాగే కౌశిక్ ఆల్సో కేమ్ అండ్ నరేటెడ్ అ స్టోరీ టు మీ. ఇట్ వాస్ అ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ దేర్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ అలా అలా పర్ఫార్మెన్స్ కోసం మమ్మల్ని ప్రూవ్ చేయడానికి చేసిన సినిమాలు ఉంటాయి. సమ్ సినిమాస్ ఆర్ దేర్ బికాస్ ఇట్స్ అ గుడ్ స్టోరీ అండ్ యూ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ దట్ దే డూయింగ్. ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ సినిమా ఇస్ అ సినిమా లైక్ దట్ I've done, but it gave me a little different experience and different things that you'll know. But it was a good experience. So Paradha is a film that I loved my character so much, and I loved the story also so much, and that's how I committed to it. So yeah. మీరు సినిమా బండి ఎప్పుడు చూసారు? అప్పుడే ఐ థింక్ అది రిలీజ్ అయ్యి కొన్ని రోజులకి చూసి నేను ప్రవీణ్కి మెసేజ్ కూడా పెట్టాను దట్ ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. ఇట్ వాజ్ అ వెరీ రా అథెంటిక్ ఫిల్మ్. లైక్ చాలా చాలా మంచి ఫీలింగ్స్ వచ్చింది అని. యాక్చువల్లీ నేను కూడా అనుకోకుండా చూసాను ఆ సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. అది లాక్డౌన్ టైంలో వచ్చిందా? లాక్డౌన్ టైం కదా. నేను మా నాన్నగారు మేమిద్దరు కూర్చొని వి వాచ్ ద ఫిల్మ్. ఓకే. సో మరి శుభం నేను ఇంకా చూడలేదు. ప్రవీణ్ ఈజ్ సో అప్సెట్ విత్ మీ, బట్ ఐఎమ్ రియలీ సారీ ప్రవీణ్. ఐ రియలీ వాంట్ టు వాచ్ ఇట్. నేను పాస్ట్ 1-2 months నుంచి ఏమీ చూడలేదు బికాస్ ఐ బిన్ షూటింగ్ కంటిన్యూస్లీ అండ్ ట్రావెలింగ్ కంటిన్యూస్లీ. ఐ కుడెంట్ వాచ్. అండ్ నేను ఐఎమ్ లైక్ అ వెరీ సినిమా ఊరికి అలా కూర్చొని ప్యాసివ్గా అలా చూడలేను. నేను కాన్సన్ట్రేట్ చేసి ప్రతి షాట్ ప్రతి సీన్ అలా చూస్తాను. నేను చూసినప్పుడు స్టోరీలో ఇన్వాల్వ్ అవుతారా యాజ్ యాక్టర్స్, లేకపోతే జడ్జ్ చేస్తూ ఉంటారా? అది ఏదన్నా కంటిన్యూటీ గురించి అవన్నీ నా సినిమాలో ఇవన్నీ ఇట్ మ్యాటర్స్ టు మీ. లైక్ అది కంటిన్యూటీ. ఇప్పుడు నేను చేసిన సినిమాలో నేను చూసినప్పుడు నేను జడ్జ్మెంట్లా చూస్తాను, బట్ ఐ కెన్ బి బోత్. Like sometimes like one watch I would like see the mistakes of it, second watch it will be like I'll make peace with the mistakes whatever it is and I watch it as a movie. So now I've become that kind of a person where like I don't judge any movies for whatever it is. That movie is this, okay fine, you like it, you don't like it, that's all. So anta judgmental kaadu nenu ippudu. I am like a very liberal person in సో చాలా మంది డైరెక్టర్స్ తో చేశారు కదా, ప్రవీణ్ గారిలో కనిపించిన స్పెషాలిటీ ఏంటి? ఈజ్ అ వెరీ ప్యాషనెట్ డైరెక్టర్ అండ్ చాలా చిల్ డైరెక్టర్. అండ్ నాకు తెలిసి నా కెరియర్లో ఏ డైరెక్టర్ నాకు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏడలేదు. Like Praveen is someone who just would passionately explain you the scene and you'll end up crying. అట్లాంటి ఒక డైరెక్టర్. అంటే ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వాలన్నది మనకి తెలియదు. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ హీల్ షో యూ, లైక్ హీ వోంట్ యాక్ట్ అండ్ షో అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ హీల్ జస్ట్ ఇంజెక్ట్ యువర్ ఫీలింగ్స్. యూనో హీల్ సే దట్ ఇది ఇంత దూరం వచ్చావు అలా 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 అని ఎక్స్ప్లెయిన్ ద ఫీలింగ్ అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్. సో దాట్ యుల్ బి లైక్ ఓకే ఇప్పుడు ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే ఓకే ఇంత నేను ఎక్స్ప్రెస్ చేయాలి, ఓకే 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 అని ఫీలింగ్ వస్తుంది. సో ఇట్స్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్. Chala chill. I don't know how he managed to get stories like this. Be it like his first film Cinema Bandi or Shubham or this film, everything is like so different and unique. I think he is this understanding about the script that's like really interesting. Adi oka sensibility adi. It's like it's a different kind of sensibility. సో ఆయన చేసిన ఫిల్మ్స్ లో కొంచెం ఖర్చు పెట్టిందంటే ఇదేనేమో. అయితే దీనికి చాలా జర్నీ చేశారు. ఓకే, ఆ జర్నీ ఎలా అనిపించింది? యూజువల్ గా ఇప్పుడు అందరూ ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా, ఎందుకంటే అది ఇష్టం అయిపోయింది అంతే. వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినా అంటే ఎంత సంపాదించినా అందులో మోస్ట్లీ ఖర్చు పెడుతుంది కేవలం ఈ ట్రావెలింగ్ వీటిల్లోనే, జర్నీస్ లో. ద థింగ్ ఇస్ నో, దీంట్లో ఇట్స్ లైక్ బోత్ స్వీట్ అండ్ సవర్ అనమాట. సో this journey was a very difficult journey. ఎంత డిఫికల్ట్ అంటే నాకు మాత్రం కాదు, ఈ జర్నీలో this I'm not just talking about the movies journey, I'm talking about the journey we go through in the film. Like we have shot this film in Manali, we've shot this in Dharamshala, from there we've shot it in Delhi, you know, different places. Okay, then we have shot in Hyderabad. So
the journey we had while shooting for the locations, that journey was too difficult because first schedule I fell very sick and we had to wrap this 24 days schedule in 2 days. Why? ఏమైంది? I got like a severe infection, food infection from something I ate from there, and it was so bad. I was admitted in the hospital for a really long time, and then it took like 1.5 months, 2 months to recover. Appadiki entante like this happened, and then there's nothing we could do. There was flood happening. Akkada 2 days shoot chesi, third day I fell sick. Next 2-3 days I was admitted in the hospital. They were all waiting there for me. Kani emaindante I could not do anything about it. Then I had to be taken to Hyderabad. Then I got admitted here. The moment I got admitted here, we all came back is when we realized akkada oka pedda flood jarigindi. All the locations we've decided to shoot, none of that is existing anymore. And Manalilo, there's one bridge we were shooting on the third day, Sisu Bridge. There are videos online where the Sisu Bridge was taken fully with the water. లైక్ అది ఇంకా ఎక్కువ ఎప్పుడు అంటే అందరూ తిరిగే ఏరియా అదే, బట్ అక్కడే షూట్ చేసిన ఆ రోజు కూడా ఆ సినిమాలో మీకు అర్థమవుతుంది అక్కడ చాలా బ్రీజీ ఉండే. ఆ సీన్ కి అది పర్ఫెక్ట్, ఆ సీన్ కి ఆ సిచ్యువేషన్ కి దట్స్ లైక్ ద పర్ఫెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ వీ నీడెడ్. లక్లీ వీ గాట్ టు క్యాప్చర్ ఇట్. ఆ సీన్ షూట్ చేసాక ఇప్పుడు దట్ బ్రిడ్జ్ డజంట్ ఎగ్జిస్ట్. ఇఫ్ యూ వాంట్ టు సీ దట్ బ్రిడ్జ్ ఆ సినిమా చూడాలి. నేను అనేది అదే ఆ ఏరియాలో మనం వెళ్ళిన దారి తిరిగి వచ్చేటప్పుడు అలా ఉంటుందని లేకపోతే ఉంటుందని కూడా చెప్పలేము. అదే సో అట్లా జరిగింది ఇన్ఫాక్ట్. అండ్ దాని తర్వాత ఐ గాట్ రికవర్డ్ ఫ్రమ్ ఇట్. బట్ దెన్ డేట్స్ ముగ్గురిది డేట్స్ దొరకాలి కదా. దర్శన డస్ సో మెనీ మూవీస్ అండ్ లైక్ షీఈస్ డూయింగ్ థియేటర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అక్కడ ప్రాబ్లమ్. సంగీత మ్యామ్ హ్యాస్ డిఫరెంట్ ఇష్యూస్. సో ఈ డేట్స్ అన్ని కోఆర్డినేట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండింది. And then poor Vijay Garu then had to halt this schedule and then put the Hyderabad schedule. We finished the Hyderabad schedule, and then after that we had to go back to Dharamshala to shoot the same thing because we don't have any of these things. And I was traumatized by high range after that. Naku oka chala phobia vachesindi. Like high range annagane I started getting panic attacks, and like because of the experience I had there. I started getting panic attacks and I was panicked, and then I called him and said I don't think I'll be able to do this film. ఇంకా ఈ సినిమా షూట్ చేయాలంటే హై రేంజ్కి వెళ్ళాలి, నేను వెళ్ళలేను, నా వల్ల నాకు అంత ధైర్యం లేదు. అండ్ దర్స్ టు బీ సిచ్యువేషన్స్ వేర్ ఐ యూస్ టు టెల్ దట్ అండ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ అండర్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫెల్ట్ అన్ప్రొఫెషనల్ అండ్ గిల్టీ అబౌట్ వాట్ హ్యాపెన్ టు ద స్కెడ్యూల్. బట్ దెన్ సమ్హౌ everything fell in place, and meanwhile they worked on the script and they made it better and better and finally went to Dharamshala. And that schedule, first few days I was fine, but eventually again we fell sick. Not just me this time, everyone. Darshana, Sangeeta ma'am, everyone. So that was also difficult. So and after that telsu kada ee journey anta ayipoyaka akkada cinema journey avvaledu. Now we got a release date. Akkada daaka unna journey, it was even more tough than whatever we shot and all of that. But finally it's releasing, so it's a good thing and we are happy about that. Okay. ఇలా జస్ట్ ఒక హైపోథెటికల్గా అడుగుతున్నానండి. ఈ మధ్య కాలంలో హీరోస్ రెమ్యూనరేషన్ తగ్గించాలి, అప్పుడే ఇది పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ అన్నీ కూడా కొంచెం ఈ రేంజ్లో చేయగలుగుతాము అలా అంటున్నారు. మీ సినిమాలు ఇలా ఫీమేల్ సెంట్రిక్కో లేకపోతే ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా అలా హిట్ అయిపోతూ మంచిగా హీరోయిన్స్ కూడా అలా పెద్ద పెద్ద రెమ్యూనరేషన్స్ తీసుకుంటూ తగ్గించమని డిమాండ్ వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఫీమేల్ సెంట్రిక్ అనగానే they'll ask you because అమ్మాయి మీద కదా, థియేటర్లో రిలీజ్ అవుతుందా లేదా కూడా తెలియదు, ఎలా మనం ఇంత డబ్బులు ఎలా ఖర్చులు ఎలా పెడతాము అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. లక్లీ మై ప్రొడ్యూసర్ విజయ్ గారు వాజ్ నాట్ లైక్ దట్. దే ట్రై టు కట్ డౌన్ ద రెమ్యూనరేషన్ యాజ్ మచ్ as possible. Like they do that and we cannot blame them because అదే కదా సిచ్యువేషన్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ లైక్ వాళ్ళని తప్పు చెప్పలేము. And even my demand for whatever I deserve is also not wrong. But yes, the situation is like that. So, heroes gurinchi, wall remuneration gurinchi naaku teliyadu gaani. If there is a film that I really like and I really believe this is going to work and this is that film, I would like to take share for the movie. I've done that in another film. I'll take the share for the film where my responsibility is same as the producer. ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఎండ్ అయ్యే వరకు, రిలీజ్ అయ్యే వరకు ఆ ప్రొడ్యూసర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందంటే అదే సేమ్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ మై మనీ ఈజ్ ఆల్సో ఇన్ దట్. ఐ వుడ్ బి ఓకే డూయింగ్ విత్ దాట్. బట్ ఆ స్క్రిప్ట్లో నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి, లైక్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనే ఫీలింగ్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ డూ. సో ఫైనల్లీ ఒక పర్సనల్ క్వశ్చన్.
చాలామంది ఇప్పుడు అందరూ అంటే నాట్ ఓన్లీ హీరోయిన్స్, ఎవరైనా ఆల్మోస్ట్ కామన్ పీపుల్ కూడా కాస్ట్లీ గ్యాడ్జెట్స్, బ్యాగ్స్, షూస్ ఇలాంటివి మెయింటైన్ చేసడం ఎక్కువ అయిపోయింది. సో మీరు ఏ టైప్? నో, అలాంటివి ఏం పట్టించుకోరు. నేను సమ్ టైమ్ బ్యాక్ ఐ బాట్ వన్ చప్పల్ ఫర్ 11,000. ఇప్పుడు కూడా 11,000 ఇస్ ద ప్రైస్ ఆఫ్ ద చప్పల్. నేను లైఫ్లో ఐ డోంట్ థింక్ 2,000 3,000 కన్నా ఎక్కువ డబ్బులున్న చప్పల్ ఆర్ సంథింగ్ అంటే ఐ నెవర్ బాట్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ హావ్ నాట్ బాట్ సంథింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను యూస్ చేస్తున్న బ్యాగ్ నా అసిస్టెంట్ చెప్పి ఒకసారి ఐ చేంజ్డ్ ఇట్. అండ్ దాని తర్వాత బికాస్ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ హోల్స్, like literally it was like breaking apart. So atla use chestanu nenu. I don't care about any of this. I'm telling you, I don't care about any of this. Probably the only expensive thing that I carry around is like an iPhone. That's because of the camera. Like I like clicking pictures, not just mine, my friends. I like making videos. So like that's the only thing. I am not into anything. I have no idea about fashion, all of that stuff. I am very chill with ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటానంటే లైక్ అంత హ్యాపీగా ఉంటాను నేను. ఫైనల్ క్వశ్చన్, ఇది టైం అయిపోయింది. అందరూ అడిగేదే ఇప్పుడు అడగాల్సింది, మరి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కానీ పెళ్ళెప్పుడు అంటారు కదా, దానికి ఏమన్నా ఆన్సర్ ఉందా? జరగాల్సిన టైంలో అవన్నీ అది అది ఓకే సరే. మీరు లవ్ ఎవరితో ఉన్నారా లవ్లో? ఐ డోంట్ నో. బట్ మీ పేరెంట్స్కి వెళ్ళి మీకు ఎంతోమంది ప్రపోజ్ చేస్తూ ఉంటారు, అది కామన్ అనుకోవచ్చు. మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకునే ప్రపోజల్స్ ఎవరైనా పెట్టారా? పెట్టారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు లెటర్స్ వస్తూ ఉంటుంది ఇంటికి వస్తూ ఉంటుంది. లైక్ యాక్చువల్లీ నేను సినిమాకి రావడానికి ముందు ఎక్కువ మంది చేశారు బికాస్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్. బట్ సినిమాకి వచ్చాక లైక్ ఇలాంటి ఒఫీషియల్ అలయన్సెస్ అంతా తీసుకురారు బికాస్ వాళ్ళు భయపడతారు. అండ్ మై ఫ్యామిలీ ఈస్ ఆల్సో నాట్ లైక్ ఎ ఫ్యామిలీ వేర్ లైక్ దే ఫోర్స్ మీ ఇంటూ గెటింగ్ మ్యారీడ్. దే ఓన్లీ సెడ్ someday if you're getting married, make sure you love that person so much that you want to live that life with that person forever. అట్లా నీకు అనిపించినప్పుడు నువ్వు పెళ్లి చేసుకో. అది 21 అయినా సరే లైక్ 45 అయినా సరే, వెన్ ఎవర్ యూ ఫీల్ దట్ అప్పుడు పెళ్లి చేసుకో. దట్స్ ఆల్ దే సే. సో ఆల్ ది బెస్ట్ అండి. పరదా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను అడుగుతాను, చూస్తాను. డైరెక్టర్ సైడ్ నుంచి దీనికి మంచి అంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా బాగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా హోప్ ఉంటుంది. సో కమర్షియల్గా అనేది మనం చెప్పలేని పరిస్థితి, బట్ సినిమా అయితే బాగుంటుంది అనేది మీకు కూడా ఉంది, ఆ హోప్ అందరికీ ఉంది. సో అందుకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.